ఆది పినిశెట్టి లేటెస్ట్ మూవీ 'శబ్దం'. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్క్ ఎందుకు వేసుకున్నారు బ్రో, ఏమైనా కొత్త వైరస్ వచ్చిందా ఏంటనేది మీరు దిగులు పడకండి. రీసెంట్గా నాకు ఫీవర్ అయితే వచ్చింది, దానివల్ల పెదాలు పగిలినాయి, అందుకని మాస్క్ అయితే వేసుకున్నాను. సో ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఆది పినిశెట్టి ఆయన నాకు మస్తు ఇష్టం భయ్య. అంటే నాకు ఇష్టమైన యాక్టర్స్లలో ఆయన ఒకరు. ఆయన యాక్టింగ్ బాగానే ఉంటుంది, కానీ ఆయన ఎంచుకున్న కంటెంట్ కూడా అంత బాగుంటుంది. ఆయన స్టోరీ సెలెక్షన్ సూపర్. అసలు గ్యాప్ వచ్చినా పర్లేదు, ఏదో సొల్లు సొల్లు సినిమాలు అయితే చేయడు. మన దగ్గర స్క్రిప్ట్ వచ్చిందా, సైన్ చేసామా, పైన జేబులా కింద జేబులా డబ్బులు వేసుకున్నామా అన్నట్టున్నాడు ఆయన. ఆయన డిఫరెంట్ అసలు. సినిమాలో స్టోరీ అంటే కొత్త కంటెంట్, జనాలకి కొత్త కంటెంట్ కావాలి, అలాంటి సినిమాలు అయితే చేస్తాడు. అందుకనే నాకు ఆది పినిశెట్టి అంటే ఇష్టం. సో ఆయన మరకతం అనే సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, అంత బాగుంటుంది. ఆయన ఓల్డ్ మూవీస్లో మృగం మూవీ కావచ్చు, గుండెలో గోదారి అండ్ వైశాలి, సూపర్ అసలు, ఎక్సలెంట్ మూవీ అది. సో ఇలా ఆయన ఇంకా చాలా సినిమాలు అయితే ఉన్నాయి, అండ్ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఆది పినిశెట్టి చేసిన మూవీస్లలో నాకు చాలా సినిమాలు అయితే ఉన్నాయి నా ఫేవరెట్ మూవీస్. సో ఇప్పుడు ఈ శబ్ద మూవీ కొత్త కాన్సెప్ట్ భయ్య, చాలా బాగుంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? తమన్ భయ్య. తమన్ అన్న మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సిచ్యుయేషన్ తగ్గట్టు సాంగ్స్ వస్తుంటుంది. అండ్ సినిమాలో విజువల్స్ కూడా బాగుంది భయ్య, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక హై బడ్జెట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. డైరెక్షన్ కూడా బాగుంది, అండ్ మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. సో నాకైతే బాగా థ్రిల్లింగ్ అనిపించింది. నేనైతే ఎంజాయ్ చేసిన, నాకైతే వర్తి వాచ్ అనిపించింది. ఆది పినిశెట్టి కంబ్యాక్ అనొచ్చు. సినిమా నాకైతే నచ్చింది. నాకు ఒకరికి నచ్చితే సినిమా హిట్ అయిపోదు. టికెట్ కొనుక్కొని చూసే ప్రేక్షకుల ప్రతి ఒక్కరికి నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. ఇంకా సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి, నెక్స్ట్ వీడియో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే సినిమా నాకు నచ్చింది భయ్య, వర్తి వాచ్ అనిపించింది. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కాబట్టి మీరు సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.